Hi, welcome to my channel Mom and Sisters Family Vlogs. Please do consider subscribe to my channel, like and share for more videos. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అండి కుకింగ్లో స్పైసీగా టమాటా కొత్తిమీర కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో మెయిన్లీ బ్యాచెస్ అండ్ కొత్తగా వంటలు ట్రై చేద్దాము, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అన్న వాళ్ళకి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. కొంచెం చిటపట అయ్యాక నెక్స్ట్ 2 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకొని కట్ చేసి వేసానండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. నెక్స్ట్ ఎల్లిగడ్డ తీసుకున్నానండి ఒకటి, అది పొట్టు తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆయిల్లోనే. 6 to 8 వరకు గ్రీన్ పచ్చిమిర్చి మిడిల్లో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత దాని ప్యాన్లో వేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు 8 to 10 మీడియం సైజ్ తీసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకున్నానండి 2 టేబుల్ స్పూన్. ధనియాల పొడి, జీలకర్ర 2 టేబుల్ స్పూన్ ఇప్పుడు వేసుకోవాలి. టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. గ్యాస్ చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకొని దాని మీద మూత పెట్టాలండి. ప్యాన్ మీద ఒక 5 minutes దాకా కొంచెం ఆయిల్ తేరేంత వరకు ఉంచాలి. తర్వాత తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. 2 రెబ్బలు వరకు కలపాకు వేసుకున్నానండి, మా చెట్టుదే. చిన్న కొత్తిమీర కట్టలు తీసుకున్నామండి 2, అది కట్ చేసుకొని కడుక్కొని వేసామండి. కాడలు ఎందుకంటే కాడలో కూడా విటమిన్స్ ఉంటాయి, మేము కాడలతో పాటు వేసుకుంటాము. దాన్ని ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి 5 minutes దాకా వేయించుకోవాలండి. కొత్తిమీర తినడం వల్ల హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి. సో మేము కొత్తిమీరకు ఆకుకూరలు బాగా తింటామండి మేము. నెక్స్ట్ మేము 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నామండి. మేము పట్టించిన కారం అండి, ఘాటు ఉంటుంది, కొంచెం స్పైసీగా వస్తుంది. ఫ్రై చేసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి. ప్యాన్ మీద మూత పెట్టి మళ్ళీ 5 minutes దాకా వెయిట్ చేయాలి. సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మళ్ళీ లాస్ట్కి మనము కొన్ని చింతపండు రెబ్బలు వేయాలండి. 2-3 రెమ్మలు చింతపండు ఇంకా కొద్దిసేపు మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకొని మూత పెట్టుకొని దమ్ కావాలండి. టేస్టీగా స్పైసీగా ఉంటుందండి టమాటా కొత్తిమీర కర్రీ. తింటుంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి తప్పకుండా చెప్పండి అండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియో.